హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఒకరోజు స్కూల్లో టీచర్ ఏం చేసిందిరా అంటే తన పిల్లలకి ఒక స్టోరీ మోరల్ చెప్పాలని ఫిక్స్ అయ్యి ఆ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక 30 మంది వరకు ఉన్నారు. ఆ 30 మందికి బెలూన్స్ తీసుకొని ఆ బెలూన్స్ మీద వాళ్ళ నేమ్స్ రాసి ఆ బెలూన్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇచ్చింది. అరే, మీరు ఈ బెలూన్స్తో ఎంతసేపు ఆడుకోవాలనుకున్నారో అంతసేపు ఆడుకోండి అని చెప్పి ఇచ్చేసింది. అప్పుడు ఆ బెలూన్స్ తీసుకెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు. తర్వాత మేడం చెప్పింది, మీ బెలూన్స్ అన్నీ తీసుకెళ్ళి బయట పడేసి వచ్చేయండి అని చెప్పి వచ్చేసి క్లాస్లో కూర్చోమని చెప్పింది. అప్పుడు వాళ్ళు వచ్చి క్లాస్లో కూర్చున్నారు. తర్వాత మేడం లోపలికి వచ్చి, అరే, మీకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఈ 5 మినిట్స్లో మీ బెలూన్స్ మీ నేమ్స్తో మీ చేతుల్లో మీ బెలూన్స్ ఉండాలి, వెళ్ళి తీసుకొచ్చేయండి అని చెప్పిన వెంటనే పిల్లలందరూ వెళ్ళి ఆ బెలూన్స్ అన్నీ వెతుక్కున్నారు. గజిబిజిగా తొక్కేశారు. అంటే దాంట్లో వాళ్ళు ఎత్తుక్కోలేకపోయారు. తర్వాత అప్పుడు మేడం వచ్చి, అరే, మీకు నేను ఒక క్లూ ఇస్తాను, మీకు ఒక హెల్ప్ చేస్తాను. మీ బెలూన్స్ ఎత్తుక్కోకుండా మీ చేతికి ఎవరి బెలూన్ అయితే వస్తుందో ఆ బెలూన్ ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు హెల్ప్ చేసుకోండి. అప్పుడు మీ వేరే వాళ్ళ చేతికి వచ్చింది వాళ్ళ పేరు మీద ఉన్నట్టు ఇచ్చేయండి అని చెప్పింది. అప్పుడు 5 మినిట్స్లోనే వాళ్ళ చేతికి వాళ్ళ నేమ్స్ ఉన్న బెలూన్స్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థమైంది అంటే మనం ఎప్పుడైతే వేరే వాళ్ళకి సహాయం చేస్తామో వెంటనే ఆ సహాయం మన వెంటనే వచ్చి మన చేతికి వస్తుంది. మనం ఏదైతే చేస్తామో అది మంచిదైనా మనకే వస్తుంది, చెడైనా మనకే వస్తుంది. కాబట్టి మీరు కూడా చెడు మాత్రం చేయకండి. కాబట్టి మీరు కూడా ఏదైనా సరే చేసేది మంచి కోసమే, అందరికి 10 మందికి మంచి జరగాలని చేయండి. మీకు అది వెంబడే ఉంటుంది, మీకు అదే జరుగుతుంది. ఎప్పుడైతే మనం పక్కవాడి నాశనం కోరుకుంటామో, పక్కవాడికి చెడు చేయాలని కోరుకుంటామో, పక్కవాడికి ఏది అనుకుంటామో అప్పుడు మనకు అది ఏది అనదు. కాబట్టి సహాయం చేయడమే నేర్చుకోవాలి, కానీ చేయి చాపకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. టేక్ కేర్. గుడ్ నైట్. ఐ లవ్ యూ. బాయ్.